అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కరీంనగర్ మార్కెట్ ఎలిగేడు గ్రామంలో రామచందర్ రెడ్డి గారి కాకర పొలంలో ఉన్నాము. అయితే మనకి రామచందర్ రెడ్డి గారు ఈ పొలం యొక్క మెయింటెనెన్స్ అంటే మందులు కొట్టడం కానీ ఈ కటింగ్స్ కానీ ఇవన్నీ ఆయన చూసుకుంటారు. వాళ్ళ బ్రదర్ ఇంద్రసేన రెడ్డి గారు మార్కెటింగ్ చూసుకుంటారు, అంటే మందికి వెళ్ళి అమ్మటం ఇవన్నీ. సో వాళ్ళిద్దరూ ఒక కమిట్మెంట్తో చాలా బాగా చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళ స్టోరీ ఏంటో విందాం పదండి. నేను గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఈ కాకర వచ్చేసి ఒక 4 సంవత్సరాల నుంచి కాకర పండిస్తున్నాను. ఇంతకుముందు చాలా రకాలు పండించాను. ఇప్పుడు కొత్తగా యువాన్ వేసాను. ఇది అన్నిటికంటే ఇది దిగుబడి బాగా ఉంది. మొదట్లో ఈ కాకరకు కొంచెం వెండరు ఆలోచించాడు, కొంచెం ఇబ్బంది పడ్డాడు తీసుకోవడానికి. దేనికంటే దీనికి కనుపులు చాలా తక్కువ ఉన్నాయి, కొద్దిగా ప్లెయిన్గా ఉంటుంది. ఇది మిగతా వెరైటీల కంటే కొద్దిగా నునుపు ఉంటుంది. ఇది కనుపులు అనేది లేవు, దీనికి తక్కువ ఉన్నాయి. అందువల్ల మేము మార్కెట్లో అమ్మడానికి ఇబ్బంది పడ్డాం. వెండర్ కూడా తీసుకోవడానికి కొంచెం వెనక ముందు ఆడండి. యువాన్ని మార్కెట్లో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మా ఫార్మర్స్ కానీ కస్టమర్స్ కానీ అనేది ఇప్పుడు మనం చూద్దాము పదండి. ఇది ఈ సారాలు లేనప్పుడు కొంచెం ఖరీదారులు బేరస్తులు వెనక ముందు ఆడి బాగలేదని ఖరీదు చేయలేకపోయారు. ఇప్పుడు మార్కెట్లో ఈ సార్కలు వచ్చింది కాబట్టి ఖరీదారులు కూడా చాలా ఇంట్రెస్ట్ పడి తీసుకొని ఎక్స్పోర్ట్ కూడా డ్యామేజ్ అవ్వకుండా బాగుంటుంది అని వాళ్ళు రైతులకు ఈ ఈల్డింగ్ కూడా బాగా వస్తుంది. ఒక 40 డేస్ అవుతుంది ఈ రైతు ఇంద్రసేన రెడ్డి అని రైతు మా మార్కెట్లోకి వస్తుండు, మా షాప్లోకి వస్తుండు. 40 డేస్ అవుతుంది. ఎక్స్పోర్ట్లో కూడా మొత్తానికి డ్యామేజ్ అవ్వకుండా వస్తుంది. రేటు కూడా మార్కెట్లో 10 రూపాయలు పెచ్చమ్ముతుంది. ఈ కాకర వెరైటీ బాగుంది. ఒక ఎకరానికి ఒక 12 ప్యాకెట్లు పెట్టాను. అది డిసెంబర్ ఎండింగ్లో పెట్టాను. ఫిబ్రవరి 15 లోపు 10 అంటే 12-15 మధ్యలో ఫస్ట్ క్రాప్ స్టార్ట్ అయింది. అంటే 45 డేస్కే స్టార్ట్ అయింది క్రాప్. ఫస్ట్ వచ్చేసి ఒక 50 కిలోలు వెళ్ళింది ఎకరానికి. ఆ తర్వాత ఒక 4 కటింగ్ వచ్చేసరికి 10 క్వింటాల దాకా వెళ్ళింది. ఇది 10 క్వింటాలు వచ్చింది కాబట్టి నేను ఏం చేసిన అంటే ఒక హాఫ్ ఎకరా ఇవాళ దింపిన, అట్లా ఒక 4-5 క్వింటాలు వచ్చింది. ఒక హాఫ్ ఎకరా రేపు దింపిన. అట్లా డైలీ 5 నుంచి 6 క్వింటాలు వచ్చింది. పోను మధ్యలో కొంచెం ఒక్కొక్క 1 క్వింటాల్ తగ్గింది. మళ్ళీ తర్వాత ఒక 2 క్వింటాల దాకా కూడా పెరిగింది. ఓ రోజు 50 కవర్లు కట్ చేసిన, అంటే ఒక్కొక్క కవరు 15 కిలోలు, అంటే 7.5 క్వింటాలు కూడా వచ్చింది ఒక్కొక్క రోజు. ఇప్పటికీ 45 కటింగ్లు తీసాను నేను. మళ్ళీ దీనికి ఏంది అంటే వైరస్ కూడా తట్టుకునే శక్తి ఉంది. ఇప్పుడు అయిపోయి ముందట కొంచెం అటాక్ అయింది, కానీ దాన్ని కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కూడా మంచిగానే వెళ్తుంది. కొన్ని వెరైటీలు ఏంటంటే లేటుగా క్రాప్ లేటుగా 60 రోజులకు అట్లా వచ్చి ఎర్లీగా పోతుండే. కొన్ని ఏమో 45 డేస్కి వచ్చి తొందరగా ఎర్లీగా వెళ్తుండే. కాకపోతే ఇది ఏంటంటే యువాన్ ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ అయింది, 45 డేస్కే స్టార్ట్ అయింది. ఈ డిసీజ్ కూడా 45 కోతల తర్వాతనే కొంచెం ఆగుపడ్డది. అయినా కూడా దిగుబడి ఏం తగ్గట్లేదు, ఇప్పటికి కూడా బాగానే ఉంది. ఇంకా 10-15 కోతలు కూడా వస్తాయని ఆశిస్తున్నాను. ఈ ఫీల్ అనేది డిసెంబర్ లాస్ట్ వీక్కి సోయింగ్ అయ్యింది. సో ఆయన ప్రజెంట్ మనం ఏప్రిల్లో సమ్మర్లో ఉన్నాము. సో ఆ ఏప్రిల్లో భాగంగా ఈ క్రాప్ అనేది ఇవాన్ క్రాప్ అటు డిసెంబర్ వింటర్ అండ్ అలాగే అదేవిధంగా ఏప్రిల్లో ప్రజెంట్ సమ్మర్లో ఉన్నాము. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు 42 డిగ్రీ సెల్సియస్ ఎండ ఉంది. అండ్ వింటర్ కూడా లాస్ట్ ఇయర్ మనం గమనించినాం, లాస్ట్ ఇయర్ ఎక్కువ చలి ఉంది. అయినా సరే ఆ చలిలో తట్టుకొని అండ్ ఎండలో కూడా ఇంత ఎండలో కూడా రెసిస్టెంట్ని తట్టుకొని ఈల్డింగ్ బాగా వస్తుంది. నేను మామూలుగా కవర్ ప్యాకింగ్లో దాదాపు 15 కేజీలు పెట్టి అమ్ముతాను. యావరేజ్గా 350 నుంచి 450 దాకా అమ్ముడు పోయింది. మిగతా వెరైటీ కంటే 1-2 రూపాయలు కేజీకి బాగా ఎక్కువనే ఉంది. ఈ వెరైటీ వచ్చేసి లాభదాయకంగా ఉంది. ఇప్పటికీ 4 నుంచి 5 లక్షల మధ్యలో వచ్చినాయి. ఇంకా 1 లక్ష ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1 లక్ష రూపాయలు అయితే మినిమం. తగ్గదు, పెరుగుతుంది కానీ తగ్గదు. మళ్ళీ 1 ఎకరంన్నర నాటాను. ఇప్పటికీ 15 డేస్ అయింది. అది కూడా బాగానే ఉంది. రైతులకి నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ పంటతో పాటు కరెక్ట్ సీడ్ ఎంచుకోవడం ముఖ్యం. మా తోటి రైతులకు కూడా చెప్తున్నాను, ఈ యువాన్ అనే రకము వేసుకుంటే బాగుంటుంది. ఇదే వేసుకోవాలని నేను ప్రతి రైతుకు వేసుకోవాలని ఆశిస్తున్నాను.